పూర్వం గోదావరి మరియు కృష్ణ నదుల మధ్య ఉన్న అమరగిరి అనే ప్రాచీన రాజ్యంలో ఒక మహాత్ముడు ఉండేవాడు. అమరగిరి సంపదలో మునిగిపోయిన రాజ్యం అయినప్పటికీ ప్రజలు అహంకారంతో ధర్మాన్ని మరచిపోయి దేవతలను విస్మరించారు. మహాత్ముడు వారికి వినయం మరియు భక్తిని గుర్తు చేయాలని సంకల్పించాడు. మహాశివుని దివ్య అనుగ్రహం పొందేందుకు యజ్ఞం ఆరంభించాడు. యజ్ఞం సమయంలో మహాదేవుడు శివుడు కనిపించి మహాత్ముడి భక్తిని మెచ్చుకొని అతనికి జయధనస్సు అనే దివ్య బాణాన్ని ఇచ్చాడు. ఈ ధనస్సుని ధర్మాన్ని పాటించేవారు మాత్రమే ఉపయోగించగలరు. దీనిని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే భయంకరమైన ఫలితాలు కలుగుతాయి అని శివుడు హెచ్చరించాడు. మహాత్ముడు ఆ ధనస్సుని గుడిలో ప్రతిష్ఠించి ధర్మరక్షకుడే దానిని ఉపయోగించగలడని ప్రజలకు తెలియజేశాడు. కొన్ని సంవత్సరాల తరువాత అమరగిరి రుద్రకేతు అనే క్రూరమైన అసురుని దాడి ఎదుర్కొంది. రుద్రకేతు బ్రహ్మ నుండి వరం పొందినందువల్ల మానవుల చేత తయారైన ఆయుధాలు తనకు హాని చేయలేవు. ఆ వరంతో అతను అహంకారంతో ఊరేగుతూ గ్రామాలను విధ్వంసం చేసి దేవాలయాలను నాశనం చేశాడు. ప్రజలు భయంతో మహాత్ముడిని ఆశ్రయించారు. అప్పటికి వృద్ధుడైన ఆ మహాత్ముడు జయధనస్సుకు అర్హుడైనవాడు మనకు రక్షకుడవుతాడు. మనం ఆ ధైర్యవంతుణ్ణి వెతకాలి అని తెలిపాడు. అతని మాటలతో వరుణ్ అనే యువ కుర్రవాడు గ్రామాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. సాధారణ కర్రతో మాత్రమే అతను అసురుని అనుచరులను ఎదిరించి ప్రజలను రక్షించాడు. ఆ యువకుడి ధైర్యం మరియు వినయం తెలుసుకున్న మహాత్ముడు అతన్ని గుడికి పిలిచాడు. వరుణ్ గుడిలో శ్రద్ధతో ప్రార్థనలు చేశాడు. అతను ధనస్సుపై చెయ్యి వేసిన వెంటనే ఒక దివ్యకాంతి అతన్ని చుట్టుముట్టింది. ధనస్సు అతన్ని అంగీకరించింది. దేవతలు నిన్ను ఎంచుకున్నారు వరుణ్, నీవు అమరగిరి రక్షకుడవు అని మహాత్ముడు ప్రకటించాడు. వరుణ్ ధనస్సుతో రుద్రకేతును ఎదిరించడానికి సాధన చేశాడు. దివ్య ధనస్సుతో వరుణ్ రుద్రకేతును ఎదిరించాడు. రుద్రకేతు నవ్వుతూ అతనిని చిన్న చూపు చూశాడు. అయితే వరుణ్ ధనస్సుతో బాణాన్ని విసరగానే అది రుద్రకేతు వరాన్ని భస్మం చేసింది. అమరగిరి మళ్లీ ప్రశాంతతను పొందింది. ప్రజలు తమ భక్తిని పునరుద్ధరించి ధర్మాన్ని పాటించడం ప్రారంభించారు. మహాత్ముడు తన భూమి క్షేమంగా ఉందని తెలుసుకొని వరుణ్ను ఆశీర్వదించి తన జ్ఞానాన్ని అతనికి అందజేశాడు. వరుణ్ ఆ తరువాత ఒక ధర్మవంతుడైన పాలకుడిగా చరిత్రలో నిలిచాడు. మరిన్ని కథల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.